నేడే ఈనాడే జగమంతా బలివితిర్థి, నరజాతికి పరివర్తన, నవజీవన శుభ సమయం, అభ్యుదయం అంటూ మార్పును స్పష్టంగా కోరుకుంటూ అభ్యుదయ పదానికి ఆధునిక అర్థాన్ని సార్థకం చేశారు అభ్యుదయ కవులు. అభ్యుదయ కవిత్వానికి స్పష్టమైన తాత్విక భూమిక ఉంది. అది మార్క్స్ ఏగెల్స్ ప్రవచించిన వర్గ పోరాట దృక్పథం. 1937లో ప్రతిజ్ఞా గేయంలో శ్రీశ్రీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలోని భావాలను కవిత్వీకరించారు. ఇది తరువాత అభ్యుదయ సాహిత్యోద్యమానికి ఆధారభూమికగా నిలిచింది. దీనితో వస్తు రూప శిల్పంలో, లక్ష్యాల్లో స్పష్టమైన మార్పులు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే అభ్యుదయ కవిత్వోద్యమ లక్ష్యాలకు, ప్రయోజనాలకు ఉదాహరణప్రాయమైన కవిత్వాన్ని శ్రీశ్రీ రచించారు. ఇప్పుడు మీకు పాఠ్యాంశంగా ఉన్న ప్రతిజ్ఞా గేయమే ప్రబలమైన ఉదాహరణ. ఇప్పుడు ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత కె శివారెడ్డి గారు అభ్యుదయ కవిత్వోద్యమ నేపథ్యాన్ని గురించి, అది తీసుకువచ్చిన సాంస్కృతిక చైతన్యాన్ని గురించి వివరిస్తారు. వినండి మరి. కవిత్వ వస్తువుని, రూపాన్ని, కాలం, తదనుగుణంగా ఉన్న పరిస్థితులు నిర్ణయిస్తాయి. 11వ శతాబ్దంలో మొదలైన తెలుగు కవిత్వ చరిత్ర చూస్తే, కొంచెం లోతులకెళ్ళి పరిశీలిస్తే ఇది మనకు విశదమవుతూ ఉంటుంది. అభ్యుదయ కవిత్వం దగ్గరికి వచ్చినప్పుడు దానికి ముందుగా వికసించి పరిణామం చెందినటువంటి భావకత్వాన్ని గురించి కూడా 2 ముక్కలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక దశ తర్వాత మరొక దశ, అది సామాజికంగాను, రాజకీయంగాను, సాంస్కృతికంగాను, సాహిత్యపరంగాను జరుగుతున్న పరిణామం. ఇది ఎవరి ఇష్టానుసారంగాను అయిష్టంగాను మారేది కాదు. అది ఒక ప్రవాహం, ప్రవాహశీలమైనటువంటి గుణం ఉన్నదే కవిత్వం. 30 నుంచి 40 దాకా మహాప్రస్థానపు రోజులు, అంటే మహాప్రస్థానం గీతాలు వచ్చినటువంటి కాలం 30 నుంచి 40 దాకా. ఈ 30-40ల మధ్య 10 ఏళ్ల కాలంలో అంతర్జాతీయంగా, జాతీయంగా, జీవితంలోనూ సమాజంలోనూ వచ్చిన మార్పుల్ని కవితాత్మకంగా రికార్డ్ చేసి మన ముందుంచాడు శ్రీశ్రీ. నిజానికి 41లో అభ్యుదయ కవితోద్యమం మొదలైన అంతకుముందే మహాప్రస్థానం గీతాలన్నీ రచించబడ్డాయి. మహాప్రస్థాన గీతాలని మనం బహుశా అభ్యుదయ కవిత్వానికి మేనిఫెస్టోగా స్వీకరించవచ్చు. అదొక కొత్త దిశని, ఒక దశని ప్రసాదించింది. అంతకు ముందున్నటువంటి భావకవిత్వం ఇచ్చినటువంటి కొంత స్వేచ్ఛని బహుశా అనుస్యూతంగా కొన్ని వేల ఏళ్ల నుంచి వచ్చినటువంటి మార్గ ఛందస్సుని కొంచెం తప్పించి మాత్రా ఛందస్సుకు దగ్గరగా కొంత భావకవిత్వం రావటం వల్ల, గేయ లక్షణాలు కొన్ని భావకవిత్వంలో ఉండటం వల్ల, ప్రకృతిపరమైనటువంటి కవిత్వం చెప్పటం వల్ల, జాతీయోద్య ప్రభావం వల్ల భావకవిత్వం దగ్గరగా మనుషులకి దగ్గరగా వచ్చింది, ఒక ఉద్యమ రూపం తీసుకుంది. అయితే సగటు మానవుణ్ణి, సమాజంలో పనిచేసేవాడిని, కష్టించేవాడిని, రెక్కాడితే గాని డొక్కాడే అవసరం ఉన్నటువంటి వ్యక్తులను గురించి అది అంతగా పట్టించుకోలేదు. అందుకనే ఒరకే చెలియించు ఈరే ఈ వెన్నెలలు, విరహ వీణా తరళ తరళ తంత్రీగతుల, ఏ దిగంతాహ్వాన వేదనారవమేని కలచు తొందరలతో పలుకరించునో కాని అన్నాడు కృష్ణశాస్త్రి. దిగిరాను దిగిరాను దివు నుండి భూమికి, ఏను స్వేచ్ఛా విహంగమపతిని. ఇవన్నీ కూడా మనిషిలో అంతర్గతంగా ఉన్న స్వేచ్ఛావాంఛను వ్యక్తీకరించాయే కానీ సామాన్య మానవుని యొక్క దైనందిన జీవితాన్ని, కష్టాల్ని, సుఖాల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రేయస్ చుట్టూ, ప్రకృతి చుట్టూ, బహుశా సమాజానికి కించిత్ దూరంగా భావకత్వం విహరించినందువల్ల 30 ఏళ్ళ నుంచి ఒక కొత్త మార్పు రావటానికి ఆస్కారం కలిగింది. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం మధ్యకాలంలో వచ్చిన ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పులు,
మానవ జీవితాల్లో వచ్చిన మార్పులు, ఆర్థిక విషయాల్లో వచ్చిన మార్పులు, సామాజికంగా వచ్చిన మార్పులు ఈ కొత్త మార్పుకు దోహదం చేశాయి. ముఖ్యంగా ఈ 30ల తర్వాత అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా విస్తృతి చెంది నిన్నటి విలువలు కాకుండా పోవటం, మానవుల మధ్య ఉన్నట్టు సంబంధాలు విచ్ఛిత్తైపోవటం కళ్ళ ముందు కదిలింది. అక్కడ టీఎస్సీ లాంటి వేస్ట్ ల్యాండు, తర్వాత హంగ్రీ థర్టీస్గా పేరు పొందినటువంటి ఆ కాలంలో స్పెండరు, స్టీఫెను, ఆడెను ఇత్యాది కవులు, లండన్లో అభ్యుదయ కవులు, ప్రోగ్రెసివ్ పోయిట్స్ చేసినటువంటి మేనిఫెస్టో మనకి మూల గ్రంథంగా పనికొచ్చింది. నిజానికి ప్రోగ్రెసివ్ రైటర్స్ యొక్క మేనిఫెస్టో అభ్యుదయ కవిత్వానికి, అభ్యుదయ సాహిత్యం మొత్తానికి కూడా ప్రాణప్రదంగా ఉంది. దాని నుంచి మనం చాలా తీసుకున్నాం. నిజానికి దాన్ని బేస్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పును లెక్కలోకి తీసుకొని శివైనటువంటి పరకీయమైనటువంటి పరానుభవాలను లెక్కలో తీసుకొని వచ్చిన గీతాలు మహాప్రస్థాన గీతాలు 30 నుంచి 40 దాకా. నిజానికి మహాప్రస్థాన గీతాలు వచ్చిన తర్వాతే అభ్యుదయ సాహిత్యోద్యమం మొదలయ్యింది. అందుకని అభ్యుదయ సాహిత్యోద్యమానికి గుండెకాయగా మనం శ్రీశ్రీ మహాప్రస్థానం లెక్కలో తీసుకున్నాం. శ్రీశ్రీ తెచ్చిన పెనుమార్పు మామూలుది కాదు. అటు వస్తువులోను, ఇటు భాషలోను, అటు నడకలోను అద్వితీయమైనటువంటి మార్పులు తన కవిత్వం ద్వారా తెచ్చాడు. కొత్త కవిత్వానికి కావాల్సిన వస్తువు ఏంటో చెప్పాడు. కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ, అగ్గిపుల్ల కాదేదీ కవిత కనర్హం అన్నాడు. అవునవును శిల్పం మనర్ఘం అన్నాడు. కళ్ళుంటే ఉంటే చూసి, వాక్కుంటే చెప్పి అని కొత్త నిర్దేశం చేసుకున్నాడు. అట్లానే రాబందుల రెక్కల చప్పుడు అని కొత్త వస్తువులను చెప్పుకుంటూ వచ్చాడు. అంతే, అంతకుముందు లేని వస్తువు, అంతకుముందు తెలుగు కవిత్వంలో లేనటువంటి వస్తువు, అంతకుముందు సామాన్యుడి దగ్గరికి రానింటూ వస్తువు. ఆకాశపు దారులంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథచక్రాలు భూమార్గం పట్టిస్తాను, భూకంపం పుట్టిస్తాను. అది అభ్యుదయ కవిత్వం సాధించిన విజయం. అప్పటిదాకా సాంప్రదాయ కవిత్వం కానివ్వండి, భావకవిత్వం కానివ్వండి, ఆకాశపు వీధులెంట హడావిడిగా వెళ్ళిపోతే దాన్ని భూమార్గం పట్టించి సామాన్య మానవుని జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం తొలిసారిగా అభ్యుదయ కవిత్వం చేసింది. దానికి ఆద్యుడు శ్రీశ్రీ. శ్రీశ్రీ కంటే ముందు అడుగుజాడ గురుజాడ, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని ఒక లీడ్ ఇచ్చినటువంటి కవి గురుజాడ. అక్కడి నుంచి అందుకోని శ్రీశ్రీ అప్పటిదాకా గణ ఛందస్సులు వెంట వెళ్ళిన కవిత్వాన్ని మాత్రా ఛందస్సుల్లోకి తీసుకొచ్చాడు. అటు వస్తువులోను, ఇటు రీతిలోనూ మార్పు తెచ్చాడు శ్రీశ్రీ. శ్రీశ్రీతో పాటు నారాయణ బాబు, పురిపండ, కుందుర్తి, ఆరుద్ర, అనిశెట్టి ఇత్యాదులుగా ఆ పరంపర అలా కొనసాగుతూనే వచ్చింది. మహాప్రస్థాన గీతాల నుంచి అభ్యుదయ సాహిత్యోద్యమం మొదలైతే అంతకుముందు లేని వస్తువులు వచ్చినాయి మన దగ్గరికి. ఈ మార్పు 2 భాగాలుగా జరిగింది. వస్తువులోనూ శైలిలో కూడా జరిగింది. వస్తువులో ఉదాహరణకి అంతకుముందు శ్రామికుని గురించి, కర్షకుని గురించి ఎక్కడా లేదు. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పెండగా, జగానికంతా సౌఖ్యము నిండగా, బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయము నిండా, కాలువగట్టే ధర్మజలానికి ఖరీదుగట్టే షరాబులేడోయ్ అని మొదటిసారిగా అభ్యుదయ కవిత్వం పలికింది. అంటే శ్రమ, దాని యొక్క విలువ, శ్రమని లెక్కలోకి తీసుకొని మానవుని యొక్క విలువను అంచనా వేయటం. నిజానికి అభ్యుదయ సాహిత్యోద్యమానికి ప్రాణవాయువు లాంటిదైనటువంటి మార్క్సియన్ అవగాహన, మార్క్సియన్ ప్రాపంచిక దృక్పథం చాలా ముఖ్యమైంది. ప్రపంచం 2 వర్గాలుగా విడివడి ఉంటుందని, దోచుకునేవాళ్ళు, దోయబడేవాళ్ళు ఉంటారని, దోయబడేవాళ్ళు అశేషంగాను జనబాహుళ్యంగాను ఉంటారని, వాళ్ళ పక్క కవి అనేవాడు నిలబడాలని, ప్రయోజనమే కవిత్వానికి మూలమని, కవిత్వం కోసం కాదని, సామాజిక ప్రయోజనం కోసమని, అందుకని భిక్షువర్షియేసిని గురించి, బాటసారిని గురించి, ఉన్మాదిని గురించి, దేని గురించి లేదు. కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం
జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గొడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చెక్కనలు నా వినుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావ్యం భాగ్యం ప్రాణం ప్రణవం అని శ్రీశ్రీ ప్రతిజ్ఞగీతలో చెప్పిన అంశాలు. అంటే అభ్యుదయ కవిత్వంలో మొట్టమొదటిసారిగా వర్గదుఃఖత్వాన్ని ప్రవేశపెట్టబడింది. అంటే ప్రపంచం 2 వర్గాలుగా విడిపోయిందని, ఈ వర్గాల మధ్య ఘర్షణే అభివృద్ధికి కారణమని మొట్టమొదటిసారిగా అభ్యుదయ సాహిత్యోద్యమే అజెండా మీద తీసుకొచ్చింది. అంతకుముందు మనం సాంప్రదాయంగా నమ్మేటువంటి ఒక సిద్ధాంతం ఉంది, కర్మ సిద్ధాంతం. పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఇక్కడ ఉంటాయని అది నమ్ముకుంటా వచ్చాం. అది పరిపాలించేవాడికి చాలా అనుకూలంగా ఉంది. కష్టం చేసేవాళ్ళకి, చాకిరీ చేసేవాళ్ళని అదుపులో ఉంచుకుంటానికి, తొక్కి పెట్టడానికి కర్మ సిద్ధాంతం చాలా పనికొచ్చింది. బహుశా పూర్వ సాహిత్యం మొత్తం కూడా దాని చుట్టూ కూడా తిరిగిందని అనుకుంటున్నాను. అయితే మొదటిసారిగా అభ్యుదయ సాహిత్యోద్యమం మనకేం కనపడుతుంది? వర్గ దృక్పథం కనపడుతుంది. ప్రపంచాన్ని వర్గ దృక్పథం నుంచి విశ్లేషించి, అంటే చరిత్ర క్రమాన్ని కూడా ఆ కోణాన్ని నుంచి విశ్లేషించి రికార్డ్ చేసేటువంటి ఒక తత్వం. నిన్న గమనించిన అంశాలన్నీ కూడా ఇవాళ గమనిస్తున్నాం. నిన్నక లెక్కలోకి రాని విషయాలన్నీ కూడా ఇవాళ లెక్కలోకి వస్తున్నాయి. నిన్న భిక్షువర్షిని గురించి పట్టించుకోలేదు, బిచ్చగాడిని గురించి పట్టించుకోలేదు, బాటసాని గురించి పట్టించుకోలేదు, సమస్త వృత్తుల్ని గురించి కూడా మనం పట్టించుకోలేదు. మొదటిసారిగా ఒక రాజకీయ స్పృహ, ఒక సామాజిక స్పృహ, ఒక సాంస్కృతిక స్పృహ, బహుశా అభ్యుదయ కవిత్వంతో మొదలైనటువంటి ఈ సాంస్కృతిక చైతన్యం అనేది, స్పృహ అనేది అలా కంటిన్యూ అవుతాను ఉంది ఇప్పటిదాకా కూడా. ఎందుకంటే సాహిత్యం మొత్తం కూడా ఒక చరిత్ర నిర్మాణం ఉన్నప్పటి సాంస్కృతిక చరిత్ర నిర్మాణానికి దోహదపడేదే చరిత్ర. ఉదాహరణకి 30 ఏళ్ళ నుంచి ఇప్పుడు దాకా వస్తున్నటువంటి భారతదేశం యొక్క సాంస్కృతిక చరిత్రని కూడా నిర్మించదలుచుకుంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చరిత్రను నిర్మించదలుచుకుంటే కవిత్వం మీద ఆధారపడవచ్చు. వస్తున్న పెరుమార్పుల్ని అది రికార్డ్ చేసింది. అందుకని అభ్యుదయ కవిత్వంలో వచ్చిన మార్పులు మనకేమిటంటే, అంతకుముందు లేనటువంటి అంశాలు కవిత్వం కొత్తలోకి వచ్చినాయి. అంతకుముందు గణనీయంగాని అంశాలు ఇప్పుడు గణించబడ్డాయి. అంతకుముందు కావ్యనాయకుడుగా పరిగణించబడిన వాడు నేడు కావ్యనాయకుడయ్యాడు. ఒకప్పుడు కావ్యనాయకుడు కావాలంటే కునీయుడు కావాలి, రాజవంశీకుడు కావాలి, అదేం అక్కర్లేదు. సామాన్య మానవుడు, కష్టం చేసుకునేవాడు, పొలాల్లో పనిచేసుకునేవాడు, కర్మాగారంలో పనిచేసేవాడు. అందుకని సమస్త వృత్తుల సమస్త చిహ్నలు అన్నాడు. ఇది మార్గనిర్దేశం చేసింది. అంటే రాబోయేటువంటి ఉద్యమాలన్నింటికి కూడా, రాబోయే సాహిత్యంలో వచ్చే పెను మార్పులకి, సమాజంలో వచ్చే పెను మార్పులకి ఒక అవినాభావమైనటువంటి సంబంధం ఉంటుందని, దీన్ని అదిలీట్ చేస్తుందని, సమాజం నుంచి సాహిత్యం పుడితే సాహిత్యం నుంచి ఒక కొత్త నవచైతన్యం మళ్ళా సమాజానికి వెళుతుందని అభ్యుదయ కవిత్వం విదితం చేసింది మనకి. దాంట్లో అటు శ్రీశ్రీతో మొదలైతే ఇప్పటిదాకా అది అనంతంగా ప్రవహిస్తుంది. తర్వాత వచ్చిన ఉద్యమాలన్నిటికి కూడా బహుశా ఇది లాంచింగ్ ప్యాడ్ లాగా పనిచేసింది. మనం కవిత్వాన్ని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి కవిత్వం మట్టుకే పరిమితం అవుతున్నాం. కానీ బహుశా ఇతర ప్రక్రియలకు వెళ్ళినట్టయితే అటు కథ కానీ, నవల కానీ, విమర్శ కానీ కొత్త పుంతలు దొక్కింది. తెలుగు సాహిత్యంలో 1930 నుంచి 40 దాకా ఒక దశ అనుకుంటే, 40 నుంచి వచ్చిన మార్పు మామూలైంది కాదు. అభ్యుదయ సాహిత్యోద్యమం తెచ్చిన మార్పులు కానీ, చలనశీలత కానీ, సాహిత్య గమనం కానీ లేకుండా సాహిత్యాన్ని ఊహించేటువంటి క్రమం అంటూ ఏం లేదు మనకి. సాహిత్యంలో వచ్చిన మార్పులకి అంత అద్భుతంగా అది బేస్ అయింది. అక్కడి నుంచి మనం ముందుకెళ్ళిపోయాం. దానికి ఉదాహరణగానే మనకు ప్రతిజ్ఞ గేయం తీసుకున్నా మీకు అర్థమవుతుంది. శ్రీశ్రీ బీజప్రాయంగా వచ్చినటువంటి అంశాలు తర్వాత విస్తృతమైనవి, వ్యాప్తి చెందినవి. శ్రీశ్రీ తర్వాత వచ్చినటువంటి దాశరథి కావచ్చు, కుందుర్తి కావచ్చు, నారాయణ రెడ్డి కావచ్చు, అనిశెట్టి కావచ్చు, లేకపోతే పులిపండా కావచ్చు, సోమసుందర కావచ్చు, అనేకమైన అభ్యుదయ కవులు దాన్ని విస్తృతం చేశారు, విశాలం చేశారు. వస్తు విస్తృతి జరిగింది, రూప విస్తృతి కూడా జరిగింది.
శ్రీశ్రీలో మీకు మాత్రా ఛందస్సు వాడటం విపరీతంగా కనపడుతుంది. బహుశా 2-3 వాడు ఇంకా 2-3 గేయాలు తప్ప, జనార్దన్ రావుకి అంకిత గేయం తప్ప తతిమా గేయాలన్నీ కూడా మహాప్రస్థానంలో మాత్రా ఛందస్సులో హాయిగా పాడుకుంటానికి లయబద్ధంగా నడిచిన గేయాలు. ఆ లెక్కొస్తే శ్రీశ్రీ తర్వాత వచ్చిన గేయాలన్నీ కూడా మాత్రా ఛందస్సును కూడా వదిలేసి వ్యావహారిక భాషకు దగ్గరగా ఉన్నటువంటి గురుజాడి ఇచ్చినటువంటి వ్యావహారిక భాష ఉపయోగాన్ని కూడా అభ్యుదయ కవిత్వం స్వీకరించింది. అంటే భాషాపరంగా, వస్తుపరంగా, సమాజపరంగా, రాజకీయపరంగా వచ్చిన సంచలనాన్ని, మార్పుల్ని అభ్యుదయ సాహిత్యోద్యమం గొప్పగా రికార్డ్ చేసింది. దాంట్లో ముందుగా అగ్రగామిగా ఉన్నది అభ్యుదయ కవిత్వం. ఆ ఏ చైతన్యం అయితే 30 నుంచి పరివ్యాప్తి చెందిందో, వ్యాప్తి చెందిందో, విస్తృతి చెందిందో బహుశా తర్వాత వచ్చిన ఉద్యమాలు కూడా అందుకున్నాయి. అక్కడి నుంచి దాన్ని ఇంకా విస్తృతం చేయటానికి, జీవన మూలాల్లోకి వెళ్ళటానికి, నిన్నటిదాకా మరిచిపోయిన అంశాలని మనం లెక్కలోకి తీసుకుంటానికి, నిన్న మనం లెక్కలోకి తీసుకున్న అంశాలు ఈలోకి లెక్క తీసుకుని కవిత్వం రాయటానికి. ఉదాహరణకి అభ్యుదయ కవిత్వోద్యమం రాకముందు మాండలికలో రాయటం ఉంటుందని నేను అనుకోలేదు. అటు కథల్లోనూ ఇటు కవిత్వంలోనూ మాండలికం విరివిగా వాడటానికి బీజప్రాయంగా అభ్యుదయ కవిత్వం పనిచేసింది. ఈ రకంగా చూసుకున్నప్పుడు అభ్యుదయ కవిత్వం ముఖ్యంగా మహాప్రస్థానంతో మొదలైన ప్రస్తావించిన అనేక అంశాలు అప్పుడు ఆ దశలో 30 నుంచి 40 దాకా, 40 నుంచి 55 దాకా బీజప్రాయంగా ఉన్న అంశాలు తర్వాత విస్తృతి చెంది, వికాసం చెంది మహావృక్షాలు అయ్యాయి. అవును, సామాన్యునికి, శ్రమజీవునికి కవిత్వంలో ఉచితాసనం వేసింది అభ్యుదయ కవిత్వం. కేవలం వస్తు స్వీకరణలోనే కాదు, రూప నిర్మాణంలోనూ ఒక కొత్తదనాన్ని తీసుకువచ్చింది అభ్యుదయ కవిత్వం. అభ్యుదయ కవులు గేయం, వచన కవితా రూపాలను ఎక్కువగా వాడుకున్నారు. ఛందస్సులో, రూపంలో అభ్యుదయ కవిత్వం తీసుకువచ్చిన మార్పులను గురించి సాహిత్య విమర్శకులు, చేరాగా సుప్రసిద్ధులు ఆచార్య చేకూరు రామారావు గారు ఏమంటారో. తెలుగు సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవిత్వం, అభ్యుదయ సాహిత్యం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు. ఈ అభ్యుదయ సాహిత్యం ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లోనూ 1930వ దశాబ్దంలో మాత్రమే వచ్చింది. 30వ దశాబ్దం అంటే అది చాలా విశిష్టమైంది. ఒక పక్కన పెట్టుబడిదారీ దేశాల్లో ఆర్థిక సంక్షోభం విపరీతంగా వచ్చి ఎకానమీ వెనకబడిపోతున్న దశలో, ఇటువైపు సోషలిస్ట్ వ్యవస్థ పంచవర్ష ప్రణాళికల్లో చాలా ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో ఈ కాంట్రాస్ట్ చూశారు. చూసి మన దేశాల్లో ఏ రకమైనటువంటి మార్పులు రావాలి, ఏ రకమైన వ్యవస్థ రావాలి అనే విషయం మీద ఆయా దేశాల మేధావులు, ఉద్యమకారులు, స్వాతంత్ర పోరాటంలో పనిచేసేవాళ్ళు అందరూ ఆలోచించారు. ఆ సమయంలోనే అన్ని దేశాల్లోనూ అభ్యుదయ కవిత్వం, అభ్యుదయ సాహిత్యం అనేది మొదలైంది. సుమారుగా అదే ప్రాంతంలో టర్కీలో నాజిమ్ హిక్మత్, ఫ్రాన్స్లో లూయి ఆరగా, చిలీలో పాబ్లో నెరూడా, బెంగాల్లో నజరుల్ ఇస్లాం, తెలుగులో శ్రీశ్రీ కవిత్వాలు రాసి సుమారుగా ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభ్యుదయ కవిత్వం కొద్దిమంది ప్రయోజనం కోసం ఆశించింది కాదు, ఎక్కువ మందికి చేరాలి. ఎక్కువ మందికి చేరాలి అంటే ఎక్కువ మందికి చేరే రూపం కావాలి, ఎక్కువ మందికి చేరే పద్ధతిలో అభ్యుదయ కవిత్వం రావాలి. అందుకని పాత పద్ధతిలో కేవలం పద్యాలు ఇతరత్రా ఉండేవి కాకుండా, కేవలం ఆలోచనలో ఆస్వాదించే కవిత్వం కాకుండా ఉత్తేజపరిచే కవిత్వం కావాలి. ఉత్తేజపరిచే కవిత్వం కావాలి అంటే దానికి తగిన రూపం ఏమిటి అంటే, ప్రజల్లో అంతకుముందు ప్రచారంలో ఉన్నటువంటి కవితా రూపాలు, వాటి నుంచి ఏర్పడ్డ రూపాలు ప్రధానంగా తీసుకుంటే మళ్ళీ ప్రజలకు చేరుతాయి. శ్రీశ్రీ ఇంకా ఆ కాలంలో వచ్చిన ఇతర కవులు గురజాడని ఎక్కువ ప్రముఖ స్థానం ఇచ్చి
వాళ్ళ లక్ష్యానికి ఆదర్శంగా తీసుకొని ఆయన ఉపయోగించినటువంటి గేయ ఛందస్సునే వీళ్ళు రకరకాల ప్రయోగాలు చేసి ఇంకా విస్తరించి వాడారు. అందువల్లే శ్రీశ్రీ కవిత్వంలో ఎక్కువ భాగం గేయ కవిత్వమే. కాస్త కూస్తో వచన కవిత్వం లేకపోలేదు, కానీ ఎక్కువ భాగం గేయ కవిత్వం. గేయ కవిత్వంలో ఆయన చేసిన విశేషం ఏంటంటే భావానికి తగినట్టుగా పదాల కూర్పు, ధ్వనుల కూర్పు చేసి ఆయన కొంత వైవిధ్యాన్ని సాధించాడు. ఉదాహరణకి మరో ప్రపంచం మహాప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి పోదాం 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 పై పైకి, బాటలు నడిచి పేటలు కడచి కోటలన్నిటిని దాటండి, నదీ రథాలు అడవులు కొండలు ఎడారులా మనకు అడ్డంకి. ఈ రకంగా రాసిన గేయాన్ని చూసినట్లయితే ఇందులో ఒక రకమైన ఉత్తేజం కనిపిస్తుంది. ఈ ఉత్తేజం ఎందుకు కనిపిస్తుందంటే అక్షరాల కూర్పు ద్వారా సాధించినటువంటి ధ్వని సంయోజన వల్ల సాధించినటువంటి ఉత్తేజం అది. తెలుగు సాహిత్యంలో వస్తురూపాల సంబంధం చాలా సంక్లిష్టమైంది. వస్తువుకి రూపానికి ఉన్న సంబంధం మెకానికల్గా యాంత్రికంగా చెప్పడానికి వీలైంది కాదు. భావకవిత్వానికి ఫలాని ఛందస్సు వరకు వస్తుంది, లేకపోతే ప్రబంధ కవిత్వానికి ఫలాని రూపం సరిపోయింది, లేదా పురాణాలు ఫలాని రూపంలోనే వస్తాయి. ఈ రకమైనటువంటి సూత్రీకరణ చేయటం చాలా కష్టం. తెలుగు సాహిత్య చరిత్రను పరిశీలిస్తే తెలుగులోకి ఛందస్సు లేక కవితా రూపం 2 పద్ధతుల్లో వచ్చినట్టు కనిపిస్తుంది. ఒకటి, జానపద గేయాల నుంచి ఏర్పడ్డ పద్యాలు కొన్ని, సంస్కృతం నుంచి తీసుకున్న పద్యాలు కొన్ని, వీటి నియమాలు మూలాలు అవన్నీ కూడా చాలా విశేషంగా చర్చించిన గ్రంథాలు ఉన్నాయి. అవి మీరు చదువుకుంటే తెలుస్తాయి, మీ టీచర్లు చెప్తారు. వాటి గురించి కొద్ది సమయంలో కుదరదు, కానీ వాటి తత్వాన్ని మాత్రం కొంచెం తెలుసుకోవాలి. జానపద గేయాల నుంచి ఏర్పడ్డ ఛందస్సులు, ఆ రూపం కవిత్వంలో రకరకాల మార్గాల్లో వచ్చిన తర్వాత అవి స్థిరపడి మళ్ళీ ఈ ఛందస్సులు సంస్కృతితో వచ్చినవి, లేకపోతే జానపద రూపాన్ని ఏర్పడ్డవి ఛందస్సులన్నీ కూడా మళ్ళీ జానపద వైపు గురజాడ అప్పారావు గారి కాలం నుంచి మళ్ళినట్టు కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఛందస్సులకు ఒక రకమైనటువంటి వర్తుల క్రమం కనిపిస్తుంది. ఈ వర్తుల క్రమం ఎందుకు కనిపిస్తుందంటే మళ్ళీ అభ్యుదయ కవిత్వం కానీ లేకపోతే ప్రజల్ని ప్రబోధించే కవిత్వం జానపదులకే వెళ్ళాలి కాబట్టి ఆ రూపాలని అభివృద్ధి చెందిన పద్ధతిలో గ్రహించాల్సిన అవసరం ఏర్పడ్డది. అందువల్ల మనకి ఈ రూపాలు ఈ విధమైనటువంటి అభ్యుదయ కవిత్వంలో రావడానికి కారణాలు. ఇంకొకటి ఏంటంటే అభ్యుదయ కవిత్వంలో మనం సాధారణంగా శ్రీశ్రీ, సోమసుందర్, అనిశెట్టి, ఆరుద్ర ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్తాం. కానీ జానపద రీతుల్లో కళాకారులు రకరకాల అభ్యుదయ కవిత్వాన్ని ప్రచారం చేసినటువంటి అభ్యుదయ ధోరణి ప్రచారం చేసినటువంటి ఘట్టాలు ఉన్నాయి. దాన్నే ప్రజానాట్య మండలి వారు ప్రజా కళారూపాల ద్వారా అభ్యుదయ సందేశాన్ని తీసుకెళ్లారు. ఇది కాక అదే కాలంలో వచ్చినటువంటి వచన కవిత్వం అనే రూపం ఉంటుంది. వచన కవిత్వం నిజానికి భావకవిత్వపు కాలంలోనే మొదలైనట్టు మనకు దాఖలాలు ఉన్నాయి. అయితే భావకవులు ప్రధానంగా పద్యం గేయం ఆదరించారు, అయితే సమానంగా ఆదరించారు వాటిని. అభ్యుదయ కవులు గేయాన్ని వచన కవిత్వాన్ని రెండింటిని తీసుకొని గేయాన్ని ఎక్కువగా ఆదరించారు. చివరికి వచ్చేటప్పటికి తర్వాత కాలంలో వచన కవిత్వం ప్రధానమైన కవితా రూపంగా నిలదొక్కున్న తర్వాత వచన కవిత్వంలోనే అభ్యుదయ కవిత్వం ఎక్కువగా వచ్చింది. ఉదాహరణకి గంగినేని వెంకటేశ్వరరావు గారి ఉదయని కావ్యం అంతా కూడా వచన కవిత్వంలోనే ఉంది. అట్లాగే కుందుర్తి ఆంజనేయులు గారు తెలంగాణ కావ్యం కానీ ఆయన రాసిన ఇతరత్ర కవితా ఖండికలు కానీ ఆయన వచన కవిత్వంలోనే ఉన్నాయి. తర్వాత కవులు వచన కవిత్వం ఎక్కువగా రాశారు. అంటే అభ్యుదయ కవిత్వంలో పద్యాలు కొద్దిగా ఉన్నప్పటికీ తొలి రోజుల్లో పద్యాలు కూడా ఉన్నాయి. అభ్యుదయ కవిత్వంలో ప్రయాగ కోదండరామ శాస్త్రి గారు పద్యాల్లో రాశారు. పద్యాల్లో అభ్యుదయ కవిత్వం చాలా వచ్చింది, కానీ ఎక్కువగా రాలా, అంటే ఎక్కువ కాలం ఉండలేదు. గేయాలే ప్రధాన రూపంగా వచ్చింది. తర్వాత దాని వచన కవిత్వం కొంచెంగా ఆక్రమిస్తూ వచ్చింది.
అందువల్ల అభ్యుదయ కవిత్వంలో మనం కొద్దిగా పద్య రచన, ఎక్కువగా గేయ రచన, కాస్త వచన కవిత్వ రచన ఉన్నట్టుగా మనం గమనిస్తాం. ఆ మూడింటిని విడివిడిగాను కలిపి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. అభ్యుదయ కవిత్వం గురించి ఇంతవరకు ఇద్దరు ప్రసిద్ధుల ప్రసంగాలు విన్నాం కదా. వీళ్ళు అభ్యుదయ కవిత్వాన్ని గురించి మాట్లాడుతూ ఎక్కువగా శ్రీశ్రీ గారి కవిత్వాన్నే ఉదహరిస్తూ వచ్చారు. ఇంతకుముందు అనుకున్నట్లు అభ్యుదయ కవిత్వానికి బలమైన ప్రతినిధి శ్రీశ్రీ అన్న విషయం మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. అభ్యుదయ కవిత్వం స్పష్టమైన, నిర్దిష్టమైన తాత్విక భూమికతో వచ్చింది కాబట్టే ఉద్యమమైంది. వస్తు సారాంశంలో, రూప నిర్మాణంలో అభ్యుదయ కవులు విస్తృతమైన మార్పులు తీసుకువచ్చారు. అభ్యుదయ సాహిత్యోద్యమం తెలుగు సాహిత్య చరిత్ర గమనాన్ని ఒక మలుపు తిప్పింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిజ్ఞా గేయాన్ని మీరు మళ్ళీ ఓసారి అధ్యయనం చేయండి. అప్పుడు అభ్యుదయ కవిత్వోద్యమం గురించి స్ఫూర్తి మీకు స్పష్టంగా అర్థమవుతుంది.